నంద్యాల టీడీపీ కార్యాలయంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ ఆధ్వర్యంలో మీ సేవ ఆపరేటర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, ఫరూక్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా మీ సేవ అసోసియేషన్ సెక్రటరీ సుబ్బయ్య మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాలకు గత వైసీపీ ప్రభుత్వ 5 సంవత్సరాల కాలంలో సచివాలయాలు రావడం వల్ల మీ సేవ ఆపరేటర్లు ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. అసెంబ్లీ సాక్షిగా మంత్రి నారా లోకేష్ మీ సేవ ఆపరేటర్లను ఆదుకుంటామని అనడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. కూటమి ప్రభుత్వానికి మీ సేవ ఆపరేటర్లు రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మీ సేవ అసోసియేషన్ సభ్యులు, నిర్వాహకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ऐसा ఓకే రైట్ ఓకే నా సాన్ ముందు ఓకే आधा नहीं रखा है तभी पूरे आधा निकाल दे आधा ले एक साल और दिए बोले एक साल और दे ना కొంచెం సైడ్ एक ले ఓకే ఓకేనా అక్కడ పెట్టాయినా అరే కట్ చేసి 4 మంది రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాలకు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల నుంచి ఉపాధి కోల్పోయి, సచివాలయం రావడంలో ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందులు పడినారు. నిన్నటి అసెంబ్లీ వేదికగా మన ఐటీ మినిస్టర్ గారు లోకేష్ సార్ గారు మా మీ సేవలందరికీ సర్వీసులన్నీ పునరుద్ధరిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆపరేటర్లందరినీ ఆదుకుంటామని చెప్పి మాకు ఒక భరోసా ఇవ్వడంతో మా ఆపరేటర్ల కుటుంబాల్లో ఒక వెలుగు వచ్చిందని చెప్తున్నాను. దానికి సంఘీభావంగానే మేము ఈరోజు లోకేష్ సార్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మన ఫరూక్ సార్ గారికి ఈరోజు పాలాభిషేకం చేయడానికి ఈరోజు నంద్యాల జిల్లాలోని మీ సేవా కేంద్రాల నిర్వాహకులందరూ ఇక్కడికి తరలి వచ్చినారు. ప్రభుత్వము ఏ ప్రభుత్వం వచ్చినా మాకు న్యాయం చేయాలని, ఇప్పటి కూటమి ప్రభుత్వం మాకు న్యాయం చేసింది కాబట్టి మేము ఈ టీడీపీ గవర్నమెంట్కి రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాను.